వైకుంఠ ద్వార దర్శనాల కోసం ఏర్పాటు చేసిన టోకెన్ కౌంటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మరోసారి స్పందించారు. తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆవేదన వ్యక్తం చేశారని బీఆర్ నాయుడు అన్నారు. జనవరి 8న దురదృష్టకర సంఘటన జరిగిందని, అది చాలా బాధాకరమని చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ ఘటనలో 6 మృతి చెందగా మరో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటనకు గాయపడి చికిత్స పొంది కోలుకుంటున్న భక్తులకు ప్రత్యేక దర్శనం కల్పించి స్వస్థలాలకు పంపించామన్నారు. టీటీడీ బోర్డు సభ్యులు 3 ప్రత్యేక బృందాలుగా వెళ్లి మృతుల కుటుంబాలకు చెక్కులను అందించామని తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను భక్తులు నమ్మవద్దని తెలిపారు. కొంతమంది పనిగట్టుకుని తన మీద అసత్యమైన ఆరోపణలు చేస్తున్నారని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. అత్యంత దురదృష్టకరమైనటువంటి సంఘటన అదన్నీ మీ అందరికీ తెలిసిందే. అది జరగరాంది జరిగిపోయింది. ఇక మీదట అలాంటివి జరగకుండా తగిన ఏర్పాట్లు చేసుకుంటాం. దానివల్ల ఎవరికి ఏమి ఇబ్బందులు రాకుండా చూసే బాధ్యతలు తీసుకుంటాం. అదే విధంగా 6 చనిపోయారు, 2 సీరియస్ గా ఇంజూర్ అయ్యారు. వీళ్ళు వాళ్ళందరూ డిశ్చార్జ్ అయిపోయారు. వాళ్ళకి కూడా దర్శనం ఇప్పించి వారి ప్రాంతాలకు కూడా చేరవేయడం జరిగింది. మొన్న హాస్పిటల్లో ఒక 6 ఇక్కడే చెక్కులు ఇవ్వటం జరిగింది. మిగిలిన వాటికి 3 బృందాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక బృందం వైజాగ్, నర్సీపట్నం, మదనపల్లి, అందరూ పలు ప్రాంతాలకు వెళ్లి చెక్కులు డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా జరిగింది. బోర్డు మెంబర్లు జ్యోతుల నెహ్రూ, అనువాక లక్ష్మి, ఎంఎస్ రాజు వీళ్ళందరూ వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి లోకల్గా హోమ్ మినిస్టరు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా వారు 31 మందికి నిన్న మొన్న చెక్కులు ఇవ్వటం జరిగింది. ఆ 20 మంది కూడా ఇవాళ కానీ రేపు కానీ బెల్లారి ఈ ఏరియాలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు రేపట్లో మేము అవన్నీ అందజేయడం జరుగుతుంది. జనవరి 8వ తారీఖు జరిగినటువంటి అత్యంత దురదృష్టకరమైనటువంటి సంఘటన అదన్నీ మీ అందరికీ తెలిసిందే. అది జరగరాంది జరిగిపోయింది. కొన్ని సోషల్ మీడియాలో కొన్ని అసత్యమైనటువంటి వార్తలు వస్తున్నాయి. అవన్నీ మీరు నమ్మొద్దండి. ఏదన్నా ఉంటే డైరెక్ట్ గా ముగ్గురు ఎవరినైనా అడిగి మీరు క్లారిఫై చేసుకొని ఇస్తే బాగుంటుందని నేను నిన్న ఈవేళ చూస్తున్నాను. నా పేరు మీద కొన్ని స్టేట్మెంట్లు వస్తున్నాయి. నాకు తెలియదు. నేను సోషల్ మీడియాలో చూస్తే గానీ ఎవరో పంపిస్తే గానీ తెలుస్తాం. ఇలాంటివన్నీ చాలా దురదృష్టకరం. మీరు ఎక్కడ ఏం వార్తలు రాయండి, మాకు సంబంధం లేదు. కానీ తిరుమల విషయంలో వచ్చేటప్పటికి హిందువుల మనోభావాలకి సంబంధించిన విషయం ఇది. కాబట్టి మీరు ఇవన్నీ రాసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి ఎంక్వైరీ చేసి కన్ఫర్మ్ చేసుకొని రాయమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అంతేగాని ఇష్టం వచ్చినట్టు చేతిలో సోషల్ మీడియా ఉంది కదా, ఫోన్ ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాత్రం రాస్తే అది మంచిగా ఉండదు. ఈ పాలక మండలి ఏర్పాటు నుంచి ఎప్పుడో మేమంతా కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ఆ నిర్ణయాల్లో ఏమన్నా 4-5 అమలు చేయటం లేదన్నా టెక్నికల్ ఇష్యూ వచ్చి జాప్యం జరిగిందే కానీ, అంతేగాని మా మధ్యన ఏదో వివాదాలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవన్నీ అన్ని కథలల్లేసి ఇలా చేయటం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. కొన్ని సోషల్ మీడియాలో కొన్ని అసత్యమైనటువంటి వార్తలు వస్తున్నాయి. అవన్నీ మీరు నమ్మొద్దండి. ఏదన్నా ఉంటే డైరెక్ట్ గా ముగ్గురు ఎవరినైనా అడిగి మీరు క్లారిఫై చేసుకొని ఇస్తే బాగుంటుందని నేను నిన్న ఈవేళ చూస్తున్నాను. నా పేరు మీద కొన్ని స్టేట్మెంట్లు వస్తున్నాయి. నాకు తెలియదు. నేను సోషల్ మీడియాలో చూస్తే గానీ ఎవరో పంపిస్తే గానీ తెలుస్తాం. ఇలాంటివన్నీ చాలా దురదృష్టకరం. మీరు ఎక్కడ ఏం వార్తలు రాయండి, మాకు సంబంధం లేదు. కానీ తిరుమల విషయంలో వచ్చేటప్పటికి హిందూ